మూసి ప్రక్షాళన చేస్తుండ్రు. మూసి ప్రక్షాళన చేయాలంటే నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ ఫార్మా కంపెనీలు బంద్ చేయాలి. నేను గవర్నర్కి ఇచ్చిన ఫార్మా కంపెనీలు, మరి ఫార్మా కంపెనీలకు నోటీసులు ఇచ్చిండ్రా? ఈరోజు మూసి ఖరాబ్ ఎందుకు అవుతుంది? ఫార్మా కంపెనీకి వెళ్ళి వచ్చేటట్టు కాలుష్యము అందులో పోయి అవి కలుషితం అయిపోతుంది. అర్థమైందా? ఇక ఇప్పుడు ఆ ఫోటోలతో సహా చూపెడతా. ఇగో ఈయన దివీస్ కంపెనీ ల్యాబొరేటరీస్ వాడు ఎంత ఇచ్చిండ్రు? 5 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిండ్రు. ఎక్కడిచ్చిండ్రు? సెక్రటరీ ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. ప్రగతి భవన్లో ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. ఏడిచ్చిండ్రు? ఆయన ఇంట్లో ఇచ్చిండ్రు. ఈ దివీస్ కంపెనీ ఈయన చేపట్టి మూసి పరివాహిక ప్రాంతం 15 గ్రామాల నీళ్లు భూగర్భ జలాలు కలుషితం అయిపోయి అలా మొత్తం కాలుష్యం అవుతుంది. మరి డివిజన్కి నువ్వు అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చినావు? నువ్వు మూసి శుద్ధీకరణ చేద్దామనుకుంటున్నావు కదా, మూసి పక్కన ఇల్లు కూలగొడుతున్నావు కదా, మరి వీనికి నువ్వు నోటీస్ ఇచ్చినావా? ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలే? 5 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఇంట్లో ఇచ్చిందంటే ముందు చెక్ ఇచ్చిందంటే వెనుక పెట్టే కూడా ఇవ్వచ్చు. నంబర్ 1. ఇంకోటి చూపెడతా. ఇవన్నీ ఇంట్లో తీసుకున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి 51 లక్షల చెక్కు రేవంత్ రెడ్డి గారికి అందజేసిన విన్సు ఇగో ఈయన ఇచ్చిండు. ఇది ఫార్మా కంపెనీ. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చూపెడతా. ఇవి కొన్నే తెచ్చిన చిరంజీవి అందరు కూడా వాలంటీర్నే ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి సహాయ నిధి 1 కోటి విరాళం అందజేసిన సచివాలయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కలిసి అందజేసిన భారత్ బయోటెక్ సంస్థ. ముత్తైదులు అందరూ ఉన్నారు పక్కన. మొత్తం ముత్తైదులే ఉన్నది. ఓకేనా? ఇగో ఇక్కడ వరద బాధితులు ఆదుకోవడంలో రెడ్డిస్ ల్యాబ్ 5 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. రెడ్డి ల్యాబ్. ఈ కంపెనీల ద్వారానే ఈ రోజు మూసి నాశనం అవుతుంది. కానీ అసలు పొల్యూషన్ చేసేటోళ్ళు వీళ్ళే. అంతే. ఈ రోజు ఇగో ఇంకోడు సువెన్ లైఫ్ సైన్స్ 2 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఈ రోజు నాశనం అయిపోయింది. ఈ రోజు మూసి ఖరాబ్ అయింది. మూసి నీళ్ళు కలుషితమైంది. ఈ కంపెనీలు చేయబట్టి వీళ్ళకేమో నోటీసులు ఇయ్యరు, వీళ్ళే కూలగొట్టారు. ఎందుకంటే ఈ రోజు మరి వాసవివాడు చెరువులు కట్టిండ్రు. ఈ రోజు లెజెండ్ కూలగొట్టలేదు, మై హోమ్స్ ఏవి కూలగొట్టలేదు, పెద్ద ఏవి ఎందుకంటే వాళ్ళు పెద్ద పైసలు ఎవరేవి కూలగొట్టినావు? ఈఎంఐల లోన్లు తీసుకున్న ఇండ్లు. ఎందుకు వాడిని భయపెట్టియాలి నువ్వు? నాగార్జున ఇల్లు కూలగొట్టిందేమో చంద్రబాబు సంతోష పెట్టనీకి. దాంతో అందరు భయపడ్డారు. ఈరోజు ఫార్మా కంపెనీలు పైసలు ఇచ్చిండ్రు, బిల్డర్లు పైసలు ఇచ్చిండ్రు. ప్లస్ రేపు 1,50,000 కోట్ల రూపాయలకెళ్ళి నీకు జరగబోయే పెద్ద కమిషను. ఈరోజు విద్యాలయాల సౌకర్యాలు ఉన్నాయి, వైద్యాలయాల సౌకర్యాలు ఉన్నాయి. అవి నాకు ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజలకు ఈరోజు మూసి ముఖ్యము. నీకు స్కూళ్ళు ఇంపార్టెంట్ కాదు. కలుషితం చచ్చినా పర్వాలేదు. నీకు ఏది వైద్యం ఇంపార్టెంట్ కాదు. ఎలకలు గడిచినా పర్వాలేదు. నీకు ఇంపార్టెంట్ ఏంది? ఈ రోజు నీకు కావాల్సింది ఏంటి? ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోజు నీకు కావాల్సింది ఏంటంటే మూసి ప్రక్షాళన. ఎందుకంటే స్కూళ్ళకు కాలేజీలకు పిల్లలకు అన్నం పెడితే కమిషన్లు రావు. ఇండ్లు ఇస్తే బిల్డర్లు వస్తారు, డాక్టర్లు వస్తారు, ఫార్మా కంపెనీలు వస్తాయి, కమిషన్లు వస్తాయి. మళ్ళా ఏది ఆ ప్యాకేజీలకి మళ్ళీ సపరేట్ పైసలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా దోచుకోనికి పైసలు తినడానికి ఈ రోజు కట్టిండ్రు.